కాన్సెప్ట్ ఏంటంటే 2xy మైనస్ 5x ప్లస్ y ఈజ్ ఈక్వలెంట్ టు 55. 2xy మైనస్ 5x ప్లస్ y ఈజ్ ఈక్వలెంట్ టు 55. ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలి. ఫస్ట్ థింగ్ మనం చూడాల్సింది ఏంటి? క్వశ్చన్ చూడండి, దాని డిగ్రీ 2లో ఉంది అంతే కదా సార్. x ఇంటూ y అంటే డిగ్రీ 2, క్వశ్చన్ ఏమో డిగ్రీ 2లో ఉంది. సో డిగ్రీ 2లో ఉంటే మనకు అప్రోచ్ ఏంటి సార్? రెండు కారణాంకాల లబ్ధముగా రాయాలి. సో x కామన్ తీస్తే ఇదేమైంది? 2y మైనస్ 5 అయింది. ఇదేమైంది? 2y మైనస్ 5. ఈ 2y మైనస్ 5 మళ్ళీ రావాలి అని అంటే ఏమేం చేంజెస్ చేయాలి? ఇక్కడేమో y ఉంది అంటే హాఫ్ తోటి డివైడ్ చేయాలి. హాఫ్ ఇంటూ 2y ఎంత? y. మైనస్ 5/2 లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో లేదు కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్లో కూడా మైనస్ 5/2 యాడ్ చేశాను. మైనస్ 5/2 యాడ్ చేశాను అంటే ఇది ఏమవుతుంది? x ప్లస్ 1/2. x ప్లస్ 1/2 మిగతాది 2y మైనస్ 5. మిగిలింది 2y మైనస్ 5. 55 రెండ్ల 110 మైనస్ 5 105. 105/2. 55 2s are 110. 110 మైనస్ 5 ఎంత? 105. 105/2. సో దీన్ని నేను ఎందుకు మైనస్ 5/2? ఇక్కడ క్వశ్చన్లో మైనస్ 5/2 లేదు సార్. సో ఇదేమవుతుంది? 2x ప్లస్ 1/2. 2 క్యాన్సల్ చేస్తే 2x ప్లస్ 1 ఇంటూ 2y మైనస్ 5 ఎంత సార్? ఇది 105. ఇదంతా 105 వచ్చి అయిపోయింది ఆన్సర్. ఎప్పుడైతే మనకు ఎక్స్ అండ్ వై పూర్ణాంకాలు అన్నాడో 105 అనేది 3 ఇంటూ 5 ఇంటూ 7. 3 5ల 15, 15 7ల 105 అంటే ఏమవుతుంది సార్ ఆన్సర్? ప్లస్ ఇంటూ ప్లస్ ఎన్ని అవుతాయి? 0 నుంచి 1, 0 నుంచి 1, 0 నుంచి 1. 8 ఏమో ప్లస్ ఇంటూ ప్లస్, 8 ఏమో ప్లస్ ఇంటూ ప్లస్, 8 ఏమో మైనస్ ఇంటూ మైనస్. 8 ప్లస్ 8 ఆన్సర్ ఎంత? 16. 8 ప్లస్ 8 ఆన్సర్ ఎంత? 16. ఆర్ యు ఆల్ విత్ మీ? లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్. ఇక్కడ కొంచెం నీట్గా రాయడానికి నేను 55 మైనస్ 5/2 డిగ్రీ గనక ఒక క్వశ్చన్లో డిగ్రీ గనక 2గా ఉంటే 55 మైనస్ 5/2. ఫస్ట్ 3 క్వశ్చన్లు క్లారిటీగా అర్థమైంది కదా సార్. ఆ పేపర్ 2లో వచ్చిన క్వశ్చన్నే కాదు, ఆ క్వశ్చన్లో ఉన్న కాన్సెప్ట్కి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ నేను డిస్కస్ చేస్తున్నాను. మళ్ళీ అదే క్వశ్చన్ వచ్చే అవకాశం లేదు. అదే కాన్సెప్ట్ వస్తే గనక మనము ఫాస్ట్గా సాల్వ్ చేయగలగాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? 105/2 అప్రోచ్ అందరికీ అర్థమైంది కదా సార్.